హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు మస్ట్ ట్రై రెసిపీ అండి. సజ్జలతో అయితే తప్లెంటు పెరుగు పచ్చడి అయితే చేసుకొని తిన్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి. ఈ సజ్జపిండి తప్లెంటు కోసం 2 ఉల్లిపాయలు ఇలాగా తరుక్కున్నాను. 6 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు మిక్సీలోకి వేసి బరగ్గా పట్టుకున్నాను. సజ్జపిండి మాత్రం చాలా మెత్తగా మనము పిండి మిషన్కి అయితే పట్టించుకోవాలండి. దీనికోసం పెరుగు పచ్చడి కూడా చేసుకుంటూ ఉన్నాను. ఒక ఫుల్ దోసకాయని చెక్కు తీసేసి తురుముకున్నాను. సగం దోసకాయ పెరుగు పచ్చడిలో, సగం దోసకాయ దీంట్లోకి వేసుకున్నాను. అలానే 2 క్యారెట్లు కూడా తురుముకున్నాను. క్యాబేజ్ ముక్కలు కూడా తరుక్కున్నాను. అన్ని కూడా సగం పెరుగు పచ్చడిలో వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముద్ద, రుచికి సరిపడినంత ఉప్పు, తపిలెంటలో అయితే జీలకర్ర నువ్వులు కూడా ఎక్స్ట్రాగా వేసేసుకున్నాను. నువ్వులు ఈ సజ్జలు కాంబినేషన్ అద్దరిపోతుందండి. నువ్వులు మాత్రం స్కిప్ చేయొద్దు. ఇక పెరుగు పచ్చడిని అయితే కలిపేసి ఒకసారి పెరుగు పచ్చడిలో రుచి అది చూసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ నీళ్ళు ఏమీ వేయకుండా అంతా కూడా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా పిసుక్కోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెంగా నూనెను వేసుకొని ఈ పిండి ముద్దను కొంచెం తీసుకొని ఇలాగా వేళ్లతో అంతా కూడా ప్రెస్ చేసుకుంటూ పెన్నానికి తట్టుకోవాలండి. లేదా మీరు ఒక కవర్ పైన తట్టుకొని రొట్టె మాదిరి వేసుకున్నా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగానే అలవాటు. ఇక పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు బాగా మూతను ఉంచి ఇలాగా కాల్చుకోవాలండి సన్నసెగ పైన. కావాలంటే రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ సజ్జ తపిలెంటు మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.